అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. ఈ స్పెసిఫిక్ వీడియోలో మనం కోకాలోని నెక్స్ట్ పార్ట్ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోలో విల్ టాక్ అబౌట్ ALU డేటా పాత్ ఫాలోడ్ బై మైక్రో ఆపరేషన్స్ ఆర్ మైక్రో ప్రోగ్రామ్ అండ్ దెన్ కంట్రోల్ యూనిట్. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ వీడియో అండి. అండ్ నేను నా బెస్ట్ ట్రై చేస్తున్నాను టు ప్రొవైడ్ డైలీ కాంటెంట్. ఇట్స్ నాట్ ఈజీ, బట్ డెఫినెట్లీ మీ అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. చేయవలసిందల్లా ఒక లైక్ చేయండి, కమెంట్ పెట్టండి ఎలా అనిపిస్తుందో, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అయితే, వీలుంటే తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే డెఫినెట్లీ షేర్ చేయండి. దాట్స్ ఇట్. రూపాయి ఖర్చు లేదు, బట్ నాకు మాత్రం లాంగ్ టర్మ్లో చాలా హెల్ప్ అవుతుంది. గ్రేట్. ఓకే, సో బేసిక్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ స్టార్ట్ విత్ ALU డేటా పాత్. సో మనం మీకు గుర్తుంటే ఇనీషియల్ ఫస్ట్ క్లాస్లో వీ డిస్కస్డ్ అబౌట్ instruction cycles, right? So దీంట్లో majorly we have fetch cycle, right, decode cycle and execute cycle. గుర్తుందా? సో మనకి ఈవెన్ ఇన్ ద fetch cycle, if you remember, how did we get the required instruction? Yes, first of all పీసీలో ఉన్న అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి MARలో పెట్టాం, రైట్. MAR నుంచి వి వెంట్ ఇన్ టు ద మెమరీ, రైట్. మెమరీ నుంచి ఫెచ్ చేసి ఇన్స్ట్రక్షన్ ఏం చేసాం? MBRలో పెట్టాం. అండ్ ఫైనల్లీ MBR నుంచి వి ట్రాన్స్ఫర్డ్ ఇట్ టు IR. గుర్తుంది కదా? సో దీంట్లోనే వీల్ యాక్చువల్లీ టాక్ అబౌట్ ది యాక్చువల్ డేటా పాత్. బికాస్ వెన్ ఐ సే పీసీ నుంచి MARకి వచ్చింది అంటే ఎలా వచ్చింది, లైక్ వాట్ ఈజ్ ఇట్ దాట్ ఇట్స్ హెల్పింగ్ ఫర్ ద ట్రాన్స్ఫర్, రైట్. మీకు గాల్లో అయిపోతుంది ట్రాన్స్ఫర్, రైట్. సో గాల్లో అవునప్పుడు వాట్స్ ద మీడియం ఆర్ వాట్ ఈస్ ద ఫ్లో ఇన్ విచ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అనేది డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఫస్ట్ పార్ట్లో. ఆఫ్టర్ దాట్ విల్ డిస్కస్ అబౌట్ మైక్రో ఆపరేషన్స్, ఫైనల్లీ కంట్రోల్ యూనిట్, రైట్. నౌ బేసిక్లీ ఐ ఎక్స్ప్లెయిన్ యూ ద స్ట్రక్చర్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈ స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఫస్ట్ నుంచి కూడా వాట్ ఆమ్ ఐ సేయింగ్, కాంపోనెంట్స్ ఆఫ్ అ కంప్యూటర్ అన్నప్పుడు వీ హ్యావ్ 3 మెయిన్ థింగ్స్: CPU, మెమరీ అండ్ IO, రైట్. సో ఆ రోజు ఈ విధంగా మనం CPU గీసాం, మెమరీ గీసాం అండ్ ఇది IO అని చెప్పి ఇలా జస్ట్ లైన్స్ గీసాం, రైట్. బట్ యాక్చువల్గా ఇంకొంచెం 1 లెవెల్ డెప్త్కి వెళ్ళి అసలు ఎలా కనెక్ట్ అవుతాయి అని చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే, యుల్ హ్యావ్ మెమరీ, రైట్, యుల్ హ్యావ్ IO అండ్ యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ బస్సెస్, రైట్. బస్సెస్ అంటే యాక్చువల్ ఫిజికల్ కనెక్షన్స్ అనమాట, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యుల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సిస్టమ్ బస్. ఓకే, సో ఈ సిస్టమ్ బస్తో మెమరీ అండ్ IO కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, అట్ ద సేమ్ టైం మన CPU కూడా ఈ సిస్టమ్ బస్తో కనెక్ట్ అయి ఉంటుంది, రైట్. సో మన CPUకి ఈ సిస్టమ్ బస్కి బేసిక్గా ఆ ఎంట్రీ పాయింట్స్ ఏంటి అంటే మనం ప్రీవియస్గా చూసుకున్న MAR అండ్ MBR అనమాట. సో బేసిక్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ యూ, ఇది మెమరీ, ఇది IO, ఇది సిస్టమ్ బస్, రైట్. ఈ సిస్టమ్ బస్కి వీ వుడ్ హ్యావ్ కనెక్షన్ టు MAR అండ్ వీ వుడ్ హ్యావ్ కనెక్షన్ టు MBR, రైట్. ఈ MAR అండ్ MBR వుడ్ బీ కనెక్టెడ్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ లోకల్ బస్, దీన్ని కామన్ బస్ అంటారు, ఆర్ దీన్ని ఇంటర్నల్ బస్ కూడా అంటారు, రైట్. సో దీనికి యుల్ హ్యావ్ యువర్ PC, IR, SP, రైట్. IR నుంచి డీకోడర్కి, డీకోడర్ నుంచి కంట్రోల్ యూనిట్కి. విల్ టాక్ అబౌట్ కంట్రోల్ యూనిట్ యాక్చువల్లీ, బట్ దెన్ యుల్ హ్యావ్ ఆల్ దీస్ జనరల్ పర్పస్ registers R1 to Rn, right. And then you'll have AC accumulator and then some temporary register. ఆ టెంపరీ రిజిస్టర్తో
కనెక్ట్ అయ్యి you'll have your ALU, and ALU నుంచి you'll have PSW register or flag register, right? Again, వీటిల్లో you'll have directions also, like MAR is if it's going out of MAR, ఈ పిన్ని MAR out అంటారు, right? Let's say you are having a input pin to MBR, then it's called MBR in. Output ఉంటే MBR out. So guys, so anything like any register or component ki there can be outgoing connection or incoming connection or bidirectional connection. This is called let's say ఈ రిజిస్టర్ కాంపోనెంట్ పేరు ఎక్స్ అనుకుంటే ఎక్స్ అవుట్, ఇది ఎక్స్ ఇన్, ఇది ఎక్స్ అవుట్, ఇది ఎక్స్ ఇన్. మేక్ సెన్స్? సో ఈ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట, రైట్? దిస్ కంప్లీట్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ CPU. గాట్ ఇట్? సో విలియమ్స్ ఛాలెంజ్ బుక్లో ఇంకా క్లారిటీగా ఉంటుంది ఇమేజ్, బట్ యా ఇది మొత్తం CPU, రైట్? దిస్ ఈజ్ యువర్ మెమరీ, ఇది IO. Memory, IO and CPU are connected via a system bus, and internalగా yes CPUలో different registers and components are connected using a common bus. Got it? Now దీంట్లో మీకు ఒక డౌట్ రావచ్చు. అగైన్ there is one more interesting point ఇక్కడ, 3 పాయింటే, బట్ నోట్ దిస్ డౌన్ బికాజ్ ప్రీవియస్గా క్వశ్చన్స్ వచ్చాయి. సింపుల్, మన MAR అని చూసారా, రైట్? This is connected to the address line of the system bus. Okay, and ఏదైతే MBR ఉందో this is connected obviously ఒకటి అడ్రస్ అయితే ఇంకొకటి డేటా లైన్ of the system bus, right? So when I'm saying MAR is connected to the system bus, it means that it is connected to the address line of the system bus, and this is connected to the data line of the system bus. Got it? Great. So basically manaki obviously memory ki, IO ki and CPU ki madhya we have a system bus, right, for exchange of data or in general for communication. అవునా కదా? మరి దిస్ ఈజ్ బిట్వీన్ కాంపోనెంట్స్, రైట్? మరి ఇంటర్నల్గా కూడా సిపియూలో ఉన్న రిజిస్టర్స్కి వాటికి డైరెక్ట్ కనెక్షన్స్ పెట్టుకోవచ్చు కదా, డైరెక్ట్ లింక్స్ ఏర్పరచవచ్చు కదా. వై డూ యూ నీడ్ అనదర్ బస్? సింపుల్, సిపియూ లోపల ఇంటర్నల్గా అగైన్ యూ హ్యావ్ మల్టిపుల్ రిజిస్టర్స్ అండ్ కాంపోనెంట్స్, అవునా? ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ ఈచ్ వన్ ఆఫ్ దోస్, లెట్స్ సే n registers plus m components ఉంటే total number of connections required would be m or n plus m c2, which is a huge number, right? దాన్ని మొత్తాన్ని మెయింటైన్ చేస్తే ఇట్స్ సింప్లీ వేస్ట్ ఆఫ్ లాట్స్ ఆఫ్ వేస్టేజ్ కాదు, ఇట్స్ కాంప్లెక్స్, రైట్? సో హ్యాండ్లింగ్ ఈచ్ ఆఫ్ దిస్ కనెక్షన్ సైమల్టేనియస్లీ వుడ్ బికమ్ కాంప్లెక్స్. కాబట్టి సిపి లోపల కూడా కామన్గా ఒక బస్ పెట్టేసి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండివిజువలీ కనెక్టెడ్. గాట్ ఇట్? అండ్ దీంట్లో ఆల్సో దిర్ ఆర్ రూల్స్ అనమాట. ఏంటి? at one point in time only like maximum of 2 can communicate at a time, and ఆ 2 ఏంటి అనేది మన కంట్రోల్ సిగ్నల్ డిసైడ్ చేస్తుంది. వీల్ డిస్కస్ అబౌట్ వాట్స్ కంట్రోల్ యూనిట్ అండ్ కంట్రోల్ సిగ్నల్. బట్ యా, ఈవెన్ వెన్ దిస్ ఈజ్ అ కామన్ బస్, ప్రతి ఒక్కరు ఒకేసారి మాట్లాడకూడదు. ప్రతి ఒక్కరు ఒకేసారి ఆ బస్ని యాక్సెస్ చేసి ఇన్ఫర్మేషన్, డేటా, అడ్రస్ ఎక్స్చేంజ్ చేయకూడదు. మేక్ సెన్స్? ఆబ్వియస్లీ కదా. ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఆల్ ఆఫ్ ఇట్ ఇన్ ద సేమ్ టైమ్, then what will happen?
then basically there will be a lot of mess up and data will get corrupted. Got it? Again, కొన్నిసార్లు నేను డేటా అంటే ఐ మీన్ ఇట్ కెన్ బి యాక్చువల్ వాల్యూ డేటా ఆర్ అడ్రస్ డేటా, యూనో. బట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెన్ ఐ సీ డేటా లైన్, దిస్ ఈజ్ యాక్చువల్లీ వాల్యూ డేటా. నేను అడ్రస్ అండ్ డేటా రెండు చెప్పినప్పుడు డేటా ఈజ్ వాల్యూ డేటా, లేకపోతే ఇట్ కెన్ బి బోత్, బికాస్ అడ్రస్ ఈజ్ ఆల్సో వాట్ సమ్ ఇన్ఫర్మేషన్, సమ్ డేటా, రైట్? గ్రేట్. నౌ ద నెక్స్ట్ పాయింట్, యూనో, మల్టీప్లెక్సెస్ గురించి మాట్లాడతాం. ఆర్ మక్సెస్, రైట్? ఎందుకు మాట్లాడతాం అంటే, లెట్స్ మీరు R1 అనే రిజిస్టర్ నుంచి R2 అనే రిజిస్టర్కి డేటా సెండ్ చేయాలి అంటే R1 అవుట్ R2 ఇన్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. గాట్ ఇట్? సో basically when you want to transfer data between registers, మనకి కంప్యూటర్లో ఇంటర్నల్ ఆర్కిటెక్చర్లో మల్టీప్లెక్సెస్ ఆర్ యూస్డ్, మక్సెస్ ఆర్ యూస్డ్. ఇవేంటి అని చెప్పి నేను అడగచ్చు, నేను చెప్పచ్చు, బట్ ఇక్కడ చెప్పకూడదు. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ డిస్కస్డ్ ఆల్రెడీ ఇన్ యువర్ డిజిటల్ సిస్టమ్ డిజైన్. లైక్ ఇట్ డిపెండ్స్. కొన్ని కాలేజెస్లో దీన్ని DST సబ్జెక్ట్ అంటారు, కొన్ని కాలేజెస్లో డిజిటల్ లాజిక్ అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ సబ్జెక్ట్లో వీటి గురించి నేర్చుకుంటారు. బట్ దే ఆర్ జస్ట్ అగైన్ యూనో స్పెషల్ సర్క్యూట్స్ అంతే. గాట్ ఇట్? నౌ సో మీకు చెప్పినట్లుగా టు ట్రాన్స్ఫర్ డేటా బిట్వీన్ రిజిస్టర్స్ యూ నీడ్ మక్సెస్. నౌ యూ హ్యావ్ సమ్ ఫార్ములాస్ అనమాట, వీటిని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, నంబర్ ఆఫ్ మక్సెస్ required to transfer data between registers is equal to the size of each register, that is total number of bits. And let's say each register for example has 16 bits అనుకుందాం. then total number of multiplexes muxes required are, yes, 16. size of mux is equal to total number of registers. Got it? Total number of mux is required equal to size of register and ఆ మక్స్లో ఎన్ని బిట్స్ ఉండాలి, రైట్, అని చెప్పేది టోటల్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్. మేక్ సెన్స్? పక్కా? గ్రేట్. సో ఐల్ జస్ట్ షో యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ద డిజైన్ లుక్స్ లైక్. సో మీకు ఈ విధంగా మక్స్ ఉంటుంది. లెట్స్ సే యూ ఆర్ హ్యావింగ్ 4x4, 4 bits, 4 registers architecture. So each of this will have 4 connections again. So it will be a 4x1 mux. Okay. So 0 pin, 1 pin, 2 pin, 3 pin. So you'll need obviously 4 muxes kada. 0, 1, 2, 3. 0, 1, 2, 3. 0, 1, 2, 3. 0, 1, 2, 3. Right? These are muxes. 4x1 muxes. దీనికి you'll get signal also. Right? This signal will be sent by, again, this signal that I'm talking about is actually a control signal. Let me draw like 2 lines. So these are control signals anamata. S1, S2 for example. So each mux receives control from these control signals. Okay, and this itself is again has connection
to other components as well, right? So control signal is like common. I'll talk about control signals when we talk about control unit, but yeah, control signal vastundi. Then you have the registers, right? Let's say this is your register 1, register 2, register 3 and register 4. Let's say register 1 నుంచి 2కి వెళ్ళాలి అంటే R1 out, R2 in, right? సో దీంట్లో కూడా you'll have again what 4 బిట్స్ అని చెప్పాం కదా. సో 4 పిన్స్ పెట్టుకుందాం దానికి. ఓకే, 0 1 2 3. ఈచ్ ఆఫ్ దిస్ will have again 4 pins for each of its bits. 0 1 2 3, 0 1 2 3, 0 1 2 3. Now what we do is we connect each of this to this. అంటే ఎలా అంటే ప్రతిదాని యొక్క జీరో పిన్ని దీనికి కనెక్ట్ చేస్తాం. లైక్ ఇట్ విల్ బి లైక్ దిస్. వాట్ ఇట్ అండ్ ప్రతిదాని యొక్క 1 పిన్ని దీనికి కనెక్ట్ చేస్తాం. సంథింగ్ లెట్ మీ చేంజ్ ద కలర్ ఇఫ్ పాసిబుల్. వేరే కలర్ ఉందా? యా, ఉన్నట్టుంది. సో ఆల్ వన్స్ విల్ గో టు నాట్ దిస్, ఐఎమ్ సారీ, all ones will go to this one, all ones will go to this one. Make sense? Similarly, all 2s will go to this one, all 3s will go to this one. Got it? So basically when you say that you want to transfer data from let's say register R1, so register R1 యొక్క డేటా మీరు చూసుకుంటే it is going into 1 2 3 and 4, right? So the mux 0, let's call it mux 0 because 0 bit వెళ్తుంది కాబట్టి mux 1 mux 2 mux 3 మూడిట్లోకి వెళ్తుంది, సారీ 4 వెళ్తుంది. అండ్ దెన్ మీకు బేసిక్లీ ప్రతి ఏదైతే మక్స్ ఉందో ఆ మక్స్ నుంచి యూ విల్ హ్యావ్ కనెక్షన్ టు ద కామన్ బస్. ఓకే, సో దిల్ బీ అ కామన్ బస్ ఆఫ్ 4 lines. సో when you actually use this ఏమంటారు S1 S2 control signal, this will be used to represent what register is it going towards and what register is the data coming from. Let's say you are sending it from register 1 kada, so out of register 1 is enabled kabatti, like again depends, do you want to call it register 1 2 3 4 or 0 1 2 3. If it's 0 1 2 3, we'll say this as 0 0 because out of this one has to be enabled. సో దాన్ని బేస్ చేసుకుని బేసిక్లీ ఏమవుద్ది అంటే దీంట్లోని బిట్ ఫస్ట్ బిట్, దీంట్లోని ఫస్ట్ బిట్, దీంట్లోని ఫస్ట్ బిట్, దీంట్లోని ఫస్ట్ బిట్ ట్రాన్స్ఫర్ అయ్యి కామన్ బస్ ద్వారా రిజిస్టర్లోకి వస్తాయి. అర్థమైందా? సో 0 0 ఈజ్ వాట్ ద ఫస్ట్ వన్. సో దీంట్లోని 0, దీంట్లోని 0, దీంట్లోని 0, దీంట్లోని 0 కలిపితే ఏమవుద్ది? రిజిస్టర్ 1 యొక్క డేటా అవుద్ది. ఆ డేటా కామన్ బస్ ద్వారా ఇట్ విల్ కమ్ టు రిజిస్టర్ 2 అనమాట. అర్థమైందా? ఏమంటున్నాను అంటే కాల్ దిస్ యాజ్ 0th రిజిస్టర్, ఫస్ట్ రిజిస్టర్, సెకండ్ రిజిస్టర్, థర్డ్ రిజిస్టర్. అగైన్ ఇంత డెప్త్ అడగరు, బట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. ఓకే, again let's call this 0th mux, first mux, second mux, third mux. Okay, 0th mux-లోని 0th పిన్తో 0th రిజిస్టర్ యొక్క 0th బిట్ కనెక్ట్ అవుతుంది. 0th mux-లోని ఫస్ట్ పిన్తో ఫస్ట్ రిజిస్టర్ యొక్క అగైన్ 0th పిన్నే కనెక్ట్ అవుతుంది. 0th mux-లోని సెకండ్ పిన్తో సెకండ్ రిజిస్టర్లోని అగైన్ 0th పిన్నే కనెక్ట్ అవుతుంది. 0th mux-లోని థర్డ్ పిన్తో థర్డ్ రిజిస్టర్లోని 0th పిన్నే కనెక్ట్ అవుతుంది. గాట్ ఇట్? సో ఇక్కడ మనం ఇచ్చే సిగ్నల్ బట్టి బేసిక్లీ ఆల్రెడీ డేటా ఏమవుతుంది? అక్రాస్ మక్సెస్ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. సో ఇఫ్ ఐ యామ్ ఎనేబులింగ్ 0 0, దాని వాల్యూ ఏంటి? 0. ఇఫ్ ఐమ్ ఎనేబులింగ్ 0 1, దాని వాల్యూ ఏంటి? 1. ఇఫ్ ఐమ్ ఎనేబులింగ్ 1 0, వాల్యూ ఈజ్ 2. 1 1, వాల్యూ ఈజ్ 3. దాన్ని బేస్ చేసుకుని అన్ని మక్సెస్లో నుంచి 0,
ఆర్ అన్ని మక్సెస్లోంచి 1 ఆర్ అన్ని మక్సెస్లోంచి 2 ఆర్ అన్ని మక్సెస్లోంచి 3 కామన్ బస్ ద్వారా మన టార్గెట్ రిజిస్టర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్స్ ఇట్. అర్థమైందా? పక్కా? గ్రేట్, ఆసమ్. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే, దీన్ని అగైన్ ఆ డేటా పాత్ అంటారు, విచ్ ఈస్ గ్రేట్. నౌ ఐ థింక్ కొంచెం కన్ఫ్యూషన్ అయి ఉండొచ్చు, బట్ జస్ట్ గో బ్యాక్ అండ్ వాచ్ ఇట్ అగైన్, ఈజీయే. ఓకే, మూవింగ్ ఆన్, there is something called as micro operations, right? So basically what are micro operations? ఇదైతే మనకి పీసీలోంచి ఎంఏఆర్ నుంచి యూనో మెమరీలోకి, మెమరీ నుంచి ఎంబీఆర్ నుంచి ఐఆర్, ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఒక ఇన్స్ట్రక్షన్ కాదు, రైట్? What is the instruction? Let's say I'm saying add R1, R2. This is a instruction. But ఆ ఇన్స్ట్రక్షన్లో ఇవన్నీ కూడా ఏంటి అంటే దే ఆర్ సబ్ స్మాల్ ఆపరేషన్స్. దే ఆర్ కాల్డ్ యాజ్ మైక్రో ఆపరేషన్స్. గాట్ ఇట్? సో ఈచ్ ఆఫ్ దిస్ ఈజ్ అ మైక్రో ఆపరేషన్. మ్యూ అంటే మైక్రో, రైట్? సో మ్యూ ఆపరేషన్. గాట్ ఇట్? సో దీస్ మైక్రో ఆపరేషన్స్ ఆర్ atomic and small functional operations. Atomic ante like this has to be executed at a time, sagam jaragadu, right? Let's say if I'm saying add R1 R2, ee mottham operation anta atomic ga at single execution cycle jarigipotundani jaragadu, but these have to be executed in single execution cycle because they are atomic. Got it? And yeah, so basically again, as I told you, R1 to R2 వెళ్తున్నారు, right? So R1 out, R2 in, right? This is also, I mean anything of this level is called a, again it just not be meaning ఏంటంటే it just need not be special purpose register అని కాదు, even this is a micro operation. Got it? And sequence of micro operations is known as, you guessed it right, micro program or mu program. I hope you know what is MUP. Out of context, but yeah, MUP అంటే ఏంటి? మైక్రో ప్రాసెసర్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మా కాలేజ్లో దెర్ యూస్ టు బి అ MUP ల్యాబ్, మైక్రో ప్రాసెసర్ ల్యాబ్. ఓకే, సో లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ఫెచ్ సైకిల్ యాజ్ PC to MAR to MBR, because యాక్చువల్గా మెమరీలో అగైన్ లెట్స్ స్కిప్ దట్ పార్ట్, మెమరీ నుంచి వచ్చింది ఎంబీఆర్కి వెళ్ళింది అనుకున్నాం, అండ్ MBR to IR, right? At the same time, after you transfer this to MBR, you'll have to increment PC also to the next one, right? How can you write this? PC out, MAR in. Why are these important? Like in out, వీటిని బేస్ చేసుకుని కంట్రోల్ సిగ్నల్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ MAR అవుట్, MBR ఇన్, రైట్? PC అవుట్, PC ఇన్. వై PC అవుట్, PC ఇన్? పీసీలోని ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉందో దాంతో సమ్ అడిషనల్ ఆపరేషన్ జరిగి you'll get the effective address of the next instruction and you'll put that back into PC only. కాబట్టి PC out to PC in. Then MBR out, IR in. Now if you look at it, వీటిల్లో ఎగ్జిక్యూషన్కి ఎన్ని సైకిల్స్ పడతాయి? T1 cycle for this, T2 cycle for this, if you want T3 for this and T4 for this, right? One cycle means one execution cycle for this one. Can this be optimized further?
బేసిక్లీ మీరు ఈ ఫస్ట్ అండ్ సెకండ్ మైక్రో ఆపరేషన్ సింగిల్ ఎగ్జిక్యూషన్ సైకిల్లో చేయగలరా? చేయలేరు. ఎందుకని? బికాస్ సేమ్ రిజిస్టర్ రెండు చోట్ల ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఇఫ్ యూ డూ ఇట్ టుగెదర్, ఎంఏఆర్లోకి ఇంకా వాల్యూ రాకముందే మీరు దాంట్లోంచి వాల్యూ ట్రాన్స్ఫర్ అవుట్ చేసేందుకు ట్రై చేయొచ్చు. కాబట్టి ఎస్, యూ కెనాట్ డూ ఇట్ టుగెదర్. సో ఇది T1ఏ, ఇది T2ఏ. నౌ కెన్ దిస్ బీ పాసిబుల్ కంబైన్డ్ విత్ T2? ద ఆన్సర్ ఈజ్ ఎస్, బికాస్ కామన్గా రిజిస్టర్స్ ఆర్ కాంపోనెంట్స్ ఏం లేవు. సో దిస్ విల్ ఆల్సో క్యాన్ టేక్ ప్లేస్ ఇన్ T2. వాట్ అబౌట్ దిస్ MBR out and IR in? Can that be part of T2 again? No, because MBR is common. Basically ఇంకా వాల్యూ రాకముందే మీరు ట్రాన్స్ఫర్ చేయకూడదు, కాబట్టి దిస్ విల్ బి T3. సో బేసిక్లీ ఫర్ ద ఫెచ్ సైకిల్ యూ వుడ్ నీడ్ అట్లీస్ట్ 3 ఎగ్జిక్యూషన్ సైకిల్స్. సో ఈ స్పెసిఫిక్ ఫెచ్ సైకిల్లో ఉన్న మ్యూ ప్రోగ్రామ్ or microprogram requires 3 execution cycles. అర్థం కదా? why did we take out 3 అని చెప్పి? పక్కా? షూర్? లాక్ చేయమంటారా? ఎస్. సో I hope that's clear, right? And I hope it's clear also on why we combined these two, but combining of these two or these two was not possible. Yes, simply because of the common registers. సో ఎలాగైతే నేను ఫెచ్ సైకిల్ చెప్పానో అదేవిధంగా దేర్ కెన్ బి క్వశ్చన్స్ అబౌట్ ఎగ్జిక్యూట్ సైకిల్ ఉంది కదా, ఆర్ లెట్స్ సే డీకోడ్ ప్లస్ ఎగ్జిక్యూట్ సైకిల్ ఫర్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ ఎలా ఉంటుంది, ఫర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ ఎలా ఉంటుంది అని చెప్పి క్వశ్చన్స్ అడగచ్చు, ఆర్ క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చి దాన్ని బేస్ చేసి క్వశ్చన్స్ అడగచ్చు. బట్ ద ప్రాసెస్ ఈజ్ సేమ్. ఇఫ్ యూ సీ దాట్ ఒక రిజిస్టర్ని మల్టిపుల్ వేస్లో అక్రాస్ 2 టైమ్ లైన్స్ వాడదాం అనుకున్నప్పుడు దాన్ని మిక్స్ చేయకూడదు. దే హ్యావ్ టు బి అక్రాస్ 2 టైమ్ లైన్స్ ఓన్లీ. దాట్స్ ద సింపుల్ లాజిక్. మేక్ సెన్స్? పక్కా? గ్రేట్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ control unit. So what is a control unit, right? Control unit is actually a supervisor and supervisor for what? Supervisor for every activity inside the CPU, right? Now how does it actually supervise each of the activity? It is via something called as control signals. Okay, now basically control signals are required to execute any operation that can be at a larger instruction level or at a lower micro operation level, but control signals are required for sure, right? So ఈ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్ని బేస్ చేసుకుని మైక్రో ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇందాక మీరు చూసిన ఆ S1 S2 కూడా ఇట్స్ అ కంట్రోల్ సిగ్నల్, రైట్? సో ఈ కంట్రోల్ సిగ్నల్ని బేస్ చేసుకుని మన కంప్లీట్ కంప్యూటర్లోని ఎగ్జిక్యూషన్ డిపెండ్ అవుతుంది. గాట్ ఇట్? పక్కా? సో అగైన్ ఈ కంట్రోల్ సిగ్నల్ అయితే ఉందో it depends on multiple things like the PSW flags, right? Program status word, or clocks. Again we'll discuss about clocks when we discuss about parallelism, but yeah, clocks kanivandi, it depends upon all of that. And how does mana control signal look like? It's just a long word with signal, like in S1 S2 it was 0 0 0 1 1 0 1 1 to represent like different operations, right? Similarly, let's say if you are saying PC2 MAR, so you're saying PC out MAR in, so you'll have let's say a long control signal word PC in, PC out,
MAR in, MAR out. Just example, MBR in, MBR out, TR in, TR out, and so on. ఈ కేసులో ఏమవుద్ది? దిస్ విల్ బి 0, దిస్ విల్ బి 1, దిస్ విల్ బి 1, దిస్ విల్ బి 0, దిస్ విల్ బి 0, దిస్ విల్ బి 0, దిస్ విల్ బి 0, అండ్ సో ఆన్. మేక్ సెన్స్? సో ఆ విధంగా బేస్డ్ ఆన్ వాట్ యూ వాంట్ ఎగ్జిక్యూట్, ఎస్, వీ విల్ టర్న్ అవుట్ ది కరస్పాండింగ్ అదే కంట్రోల్ సిగ్నల్. అర్థమైందా? పక్క. నౌ బేసిక్లీ ఈ కంట్రోల్ సిగ్నల్స్ డిపెండ్స్ ఆన్ జస్ట్ దీస్ థింగ్స్ అండి. అంటే హౌ డు ఐ టెల్ యూ దాట్? ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఇన్స్ట్రక్షన్ I1, I2, I3, T1 టైమ్ స్టాంప్, T2 అదే ఎగ్జిక్యూషన్ సైకిల్, T3 అండ్ లెట్స్ సే T4, రైట్? దీంట్లో యూఆర్ సేయింగ్ సమ్ R1 in, R2 out, R2 in, R3 out, and దీంట్లో let's say R2 in, R1 out, something of that sort, right? Again, let's say you have here R2 in, R1 out, R3 out, R1 in, R3 in, R1 out, something of that sort, like random example అండి. Don't think of the logical existence of that sequence, okay? Just ఒక random example. Now if I ask you to obtain the logic function for the control signal, how will you do that? Control signal for, let's say, R1 in కనుక్కోమన్నాను. హౌ విల్ యూ డూ దాట్? సో R1 in ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది R1 in, ఇక్కడ ఉంది, అండ్ R1 in అంతే. సో ఇట్ విల్ బి I1 T1 ప్లస్ I2 T2. వాట్ అబౌట్, లెట్స్ సే ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ R3 అవుట్. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది R3 అవుట్, ఇక్కడ ఉంది, రైట్? ఉంది కదా. సో ఇట్ విల్ బి T1 I3 ఆర్ I3 T1, ఎనీథింగ్ ఇస్ ఫైన్, ప్లస్ వాట్ ఇస్ దిస్ ఇన్స్ట్రక్షన్ 2 కదా, యా, I2 T2. సో దిస్ ఇస్ కాల్డ్ లాజిక్ ఫంక్షన్ ఫర్ కంట్రోల్ సిగ్నల్. అండ్ ఆల్సో కంట్రోల్ సిగ్నల్స్లో వీ హ్యావ్ టైప్స్ అండి. ఒకటేమో లైక్ విల్ డిస్కస్ ద సెకండ్ పార్ట్. ఫస్ట్ టైప్ ఈజ్ టైప్ 1 ఈజ్ యాక్చువల్లీ హార్డ్ వైర్డ్ కంట్రోల్ యూనిట్ డిజైన్, అండ్ దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్. సో హార్డ్ వైర్డ్ కంట్రోల్ యూనిట్ డిజైన్లో ఏంటంటే ద లాజిక్ ఫంక్షన్ ఈజ్ జస్ట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. దట్స్ వాట్ వీ డిడ్, రైట్? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ద ఓన్లీ పాయింట్ ఈజ్ దిస్ ఇస్ హార్డ్ వైర్డ్ కాబట్టి ఫిజికల్ వైరింగ్ జరుగుద్ది ఫర్ దీస్ కంట్రోల్ సిగ్నల్స్, కాబట్టి నాట్ ఫ్లెక్సిబుల్. బట్ యాక్చువల్ ఫిజికల్ వైరింగ్ కాబట్టి దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్. గాట్ ఇట్? అండ్ ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, దిస్ ఈస్ యూస్డ్ ఇన్ ద RISC architecture, reduced instruction set computer architecture. Okay, then the second type is type 2 is like all the above one is type 1. Okay, type 2 is micro programmed control unit design. దీంట్లో you'll have something called micro programmed let me just show this. దీంట్లో you'll have something called micro programmed control unit, and దీంట్లో ఏంటి అంటే టు స్పెసిఫై ది మైక్రో ప్రోగ్రామ్ ఈ స్పెసిఫిక్ సిగ్నల్ యొక్క స్టేటస్, దర్ ఇస్ అ ఫార్మాట్. దీంట్లో ఫిజికల్గా ఇట్స్ నాట్ హార్డ్వేర్ కాబట్టి దిల్ బి అ ఫార్మాట్ to represent it
logically, right? And format is important to remember because sometimes you can get questions from that. The first is branch condition. The second one is flag. Third one is control field, and fourth one is control memory address. This is actually one of the branch of the system supported branch conditions. Like simply saying that, we want our case, let's say mux1 to be enabled, mux2 to be enabled, our condition. This is a flag, again system supported flags. This is actually the control signal, and this is the memory. Okay, so basically వీటిల్లో what will the questions be around ante, not regarding this, not regarding this, not regarding this, it will be around the control field because దాని నుంచే control signal derive అవుతుంది కాబట్టి, right? So the control signal is again divided into two parts. Okay, one is decoded format, one is encoded format. Let's discuss this, right? Because it's important. డీకోడెడ్ ఫార్మాట్లో ఏంటంటే కంట్రోల్ సిగ్నల్ని మీరు లైక్ 1 to 1 రిప్రజెంట్ చేస్తారు. దట్ మీన్స్ 1 bit పర్ 1 కంట్రోల్ సిగ్నల్. సో n కంట్రోల్ సిగ్నల్స్ ఉంటే ఇట్ విల్ రిక్వైర్ n బిట్స్. దీంట్లో ఇట్స్ నాట్ దట్ వే. n బిట్స్కి 2n కంట్రోల్ సిగ్నల్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో n కంట్రోల్ సిగ్నల్స్ని రిప్రజెంట్ చేయాలంటే యూ విల్ జస్ట్ నీడ్ log to the base 2 n బిట్స్ ఓన్లీ. ఓకే, ఎన్సీస్ కాదు. n కంట్రోల్ సిగ్నల్స్కి ఓకే, డికోడెడ్ ఫార్మాట్లో n కంట్రోల్ సిగ్నల్స్కి యూ విల్ నీడ్ n బిట్స్. ఎన్కోడెడ్ ఫార్మాట్లో n కంట్రోల్ సిగ్నల్స్కి యూ విల్ నీడ్ ఓన్లీ log to the base 2 n బిట్స్, రైట్? సో బేసిక్లీ దీంట్లో ఆల్రెడీ డీకోడెడ్ ఫార్మాట్లోనే ఉంటుంది 1:1 మ్యాపింగ్ కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అడిషనల్ డీకోడర్. బట్ దీంట్లో ఎన్కోడెడ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ డీకోడర్ అవసరం. గాట్ ఇట్? బేసిక్లీ comparatively this is less flexible, comparatively this is more flexible. ఓకే, దీంట్లో అగైన్ మీరు అనుకోవచ్చు బేసిక్లీ దేంట్లో నెంబర్ ఆఫ్ బిట్స్ తక్కువ పడతాయి, నెంబర్ ఆఫ్ సైజ్ ఆర్ సైజ్ ఆఫ్ ది కంట్రోల్ సిగ్నల్ ఎక్కడ చిన్నగా ఉంటుంది దీంట్లో, లైక్ స్మాలర్ కంట్రోల్ సిగ్నల్, రైట్? దీంట్లో లార్జర్ కంట్రోల్ సిగ్నల్. మరి అలాంటప్పుడు వై నాట్ చూస్ దిస్? ద డిసడ్వాంటేజ్ ఈజ్ లెస్ ప్యారలిజం పాసిబుల్. సో ప్యారల్గా తక్కువ ఆపరేషన్స్ ఆర్ తక్కువ సిగ్నల్స్ ఇవ్వగలరు. ఇందులో మోర్ ప్యారలిజం. గాట్ ఇట్? దట్స్ mostly it, and by default yes the decoded format is used. Question lo ఇవ్వకపోతే it's the decoded format. and నేను చెప్పినట్లుగా దీన్ని రిస్క్లో వాడతారు కదా, దీన్నేమో సిస్క్లో వాడతారు, కాంప్లెక్స్
instruction set architecture. Sorry, complex instruction set computer architecture. Got it? పక్కా. అగైన్ ఏదైతే మనకి ఈ డీకోడెడ్ ఫార్మాట్ ఉందో దాన్ని పీపుల్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ హారిజాంటల్ కంట్రోల్ సిగ్నల్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వర్టికల్ కంట్రోల్ సిగ్నల్. ఓకే, పేర్లు అంతే. గాట్ ఇట్? సో ఒకవేళ దీంట్లో అనుకోండి, లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు represent 4 signals, so it will just be 4 bits. For example, if I'm saying 0 0 0 1, that means S0 is enabled, S1 S2 S3 are not. But దీంట్లో ఎలా అంటే ఇందా చూసినట్లుగా లైక్ 0 0 0 1 1 0 1 1 for 4, right? S0 S1 S2 S3. So if you want to enable only 0, you'll use this. It's like mostly the same అండి, యూనో. ఇట్స్ ఇక్కడేమో 1-to-1 కాంబినేషన్, ఇక్కడేమో ఇట్స్ నాట్ 1-to-1 కాంబినేషన్. బేసిక్లీ ఇక్కడ చూస్తే మీరు 4 బిట్స్ పట్టాయి, ఇక్కడ 2 బిట్సే పట్టాయి. ఇక్కడ అడిషనల్గా డికోడ్ చేయాలి మళ్ళీ. ఓకే, 0 0 అంటే ఇది అని చెప్పి దీన్ని డైరెక్ట్గా లైక్ ఇఫ్ ద ఫస్ట్ బిట్ ఈజ్ ఎనేబుల్డ్ ఫ్రమ్ ద ఎండింగ్, ఇట్స్ ద 0th one. అలా ఇక్కడ రెండు ఎనేబుల్ అవుతే ఆర్ రెండు డిసేబుల్ అవుతే, రెండు డిసేబుల్ అవుతే ఇట్స్ ద 0th one. గాట్ ఇట్? సో డీకోడింగ్ ఈజ్ రిక్వైర్డ్. యా, దాట్స్ మోర్ ఆర్ లెస్ ఇట్ అండి. ఐ హోప్ ఇట్ వాస్ క్లియర్. నెక్స్ట్ వీడియోస్ నుంచి విల్ స్టార్ట్ డిస్కసింగ్ ప్యారలిజం. మధ్యలో మీకు ఇఫ్ యూ హ్యాడ్ ఎనీ క్వశ్చన్ అబౌట్ ఎనీథింగ్, డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ ఆర్ చాట్ చేయండి. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.